ఇక ఈ ముఖ్యమంత్రి గారు అయితే మరీ విడ్డూరం అధ్యక్ష. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కువైపోయి ఇక నోటిఫికేషన్లు చాలు అంటున్నారని చెప్పి సెలవిస్తారు ఆయన. పోదామా మరి? నేను అడుగుతా స్పీకర్ గారు, ఒక పావు గంట హౌస్ అడ్జెంట్ చేయండి సార్. ఇక్కడనే కదా సార్ అశోక్ నగర్. బట్టి గారు మేము అందరం కలిసి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి అడుగుదాం. మరి నిరుద్యోగులు నోటిఫికేషన్లు చాలు అంటున్నారా? మీరు ఇచ్చిన ఉద్యోగాలతో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? వాళ్ళ మాటలు ఏందో ఒక్కసారి పోయి వినేద్దాం. ఎందుకు అధ్యక్ష ఈ రకంగా నిరుద్యోగ యువతి యువకులను వంచిస్తారు అధ్యక్ష? నాడు ఓట్ల కోసం అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ చుట్టూ తిరిగారు. నిరుద్యోగుల మెడలో కాంగ్రెస్ కండువాలు వేసి జిల్లాల్లో వారిని తిప్పి ప్రచారం చేయించుకున్నారు. ఇప్పుడు అదే అశోక్ నగర్ లో ఉద్యోగాలు అడిగిన విద్యార్థుల వీపులను విమానం మూత మోగిస్తా ఉన్నారు అధ్యక్ష. తలలు పగలగొట్టారు. చివరికి చదువుల తల్లి నివసించే సిటీ సెంట్రల్ లైబ్రరీకి కూడా నెత్తురు మరకలంటించారు అధ్యక్ష. ఎన్నికల ముందు డిక్లరేషన్ తో మీకు అధికారం దక్కింది. బట్ ఎన్నికలు అయిన తర్వాత నిరుద్యోగులకు ఏం దక్కింది అధ్యక్ష? నిరుద్యోగులకు పాపం దక్కింది, డిప్రెషన్ దక్కింది, సప్రెషన్ దక్కింది అధ్యక్ష.